వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ స్వామి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ ముంపు ప్రాంతాలను సందర్శించిన సీఎం, డ్రైనేజ్ వ్యవస్థపై అధికారులకు పలు సూచనలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి. అమీనాబాద్ ప్రాంతాల్లో ఉగ్రరూపం దాల్చిన సముద్రం, భారీ అలల తాకిడితో ఇబ్బంది పడుతున్న వాహనదారులు. P4 కార్యక్రమం ద్వారా ఏపీ అభివృద్ధి దిశగా పయనిస్తుంది. పేదల ఆర్థిక అభ్యున్నతికి సీఎం కృషి చేస్తున్నారన్న మంత్రి కొండపల్లి. తిరుపతిలోని జీవకోన ప్రాంతంలో పోలీస్ అవుట్పోస్ట్ ఏర్పాటు, అసాంఘిక కార్యక్రమాలు అరికట్టేందుకేనన్న ఎస్పీ హర్షవర్ధన్. ఇక వివరాల్లోకి వెళ్దాం. హైదరాబాద్ బల్కంపేటలోని వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్తో కలిసి సందర్శించిన సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. డ్రైనేజీ వ్యవస్థ ఇబ్బందికరంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. కాకపోతే ఏంటంటే ఈ నాలుగు దానికి మనం లెవెలింగ్ చేసి రోడ్డుని కనుక సెట్ చేస్తే సార్ ఆటోమేటిక్గా కొంత అసలు రోడ్డే ఉంది కదా రోడ్ వచ్చి 6 ఇంచ్ కదా ఆల్మోస్ట్ 12 ఇంచ్ చేసి కొత్తపల్లి మండలం సుబ్బంపేట, పల్లిపేట, అమీనాబాద్ ప్రాంతాల్లో సముద్రం ఉగ్రరూపం దాల్చింది. ఉదయం అమీనాబాద్ పెట్రోల్ బంక్ ఎదురుగా కోతకు గురైంది. భారీ అలల తాకిడితో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరో 2 రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే ఇల్లు సముద్రంలో కొట్టుకుపోతాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలో ఏ ప్రాంతంలో లేని విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు P4 కార్యక్రమం ద్వారా
పేద కుటుంబాల ఆర్థిక అభ్యున్నతికి కృషి చేస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. చంద్రబాబు ముందు చూపుతో 30 సంవత్సరాల కిందట ప్రపంచంలోని హైదరాబాద్ను అత్యున్నత నగరంగా అభివృద్ధి చేశారని, అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారని వివరించారు. ఏదైతే మాట ఇచ్చామో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తాలూకా వాటా ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు ఫిబ్రవరి నెలలో చెప్పడం జరిగింది. అదే మాట మీద కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 2,000 రూపాయలకి మొదటి విడతగా 5,000 రూపాయలు జత కలిపి 7,000 రూపాయలు రైతులు ఖాతాలో పడడం, అంతేకాకుండా ఎవరైతే రైతులు సాగు చేసుకుంటున్నారో, ఫారెస్ట్ ల్యాండ్ సాగు చేస్తున్నారో వాళ్ళకి అర్హత కల్పించడం, అలాగే టెనెంట్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఎవరైతే ఇస్తారో వాళ్ళకి మొదటి విడత 2వ విడత కలిపి 2వ విడతలు ఇస్తామని మాట చెప్పడం, అంతేకాకుండా ఎవరైతే ఇనాందారు ల్యాండ్స్ ఉన్నాయో వాటిని కూడా కలుపుకొని వాటిని కూడా ఇవ్వడం, ఏదైతే చెప్పామో అదే ప్రాతినిధ్యంతో ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా రేపు ఆగస్టు 15వ తారీఖున స్త్రీ శక్తి మహిళల కోసం ఫ్రీగా బస్సు ఇచ్చి మహిళల తాలూకా అభ్యున్నతి కోసం, మహిళల తాలూకా ఆర్థిక అభివృద్ధి కానీ లేకపోతే వాళ్ళకి సొంత అవసరాలు కానీ ఏవైనా ఉంటే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకి మంచి పరిస్థితి ఉంటుందని ఒక భావనతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు ఆగస్టు 15వ తారీఖు స్త్రీ శక్తిని పెద్ద ఎత్తున లాంచ్ చేయడం జరుగుతుంది. అందులో కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బస్సెస్కి ఎలిజిబిలిటీ క్రియేట్ చేశారు. సుమారు 70% బస్సులు ఎలిజిబిలిటీ క్రియేట్ చేశారు. ఎక్కడైతే ఆపరేషన్స్కి ఇబ్బంది వస్తుందో ఒక నాన్ స్టాప్ బస్సు లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి అలాంటి పరిస్థితుల్లోనే అక్కడ అర్హత కల్పించలేదు. కానీ మిగతా బస్సెస్ అన్నిటిలో కూడా స్టేట్ వైడ్ పెరగడానికి అవకాశం కల్పిస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చారో అదే మాట ప్రాతినిధ్యంతో ఈరోజు స్త్రీ శక్తి పెద్ద ఎత్తున రేపు ఆగస్టు 15వ తారీఖున లాంచ్ చేయడం జరుగుతుంది. సూపర్ 6 పథకాల్లో గడిచిన సంవత్సర కాలంలో అన్ని విధాలుగా ప్రభుత్వం ఏ రకంగా అయితే చేస్తామన్నామో పెన్షన్ పెంపు కానీ, పెన్షన్ ఎరియర్స్తో 3 నెలల ఎరియర్స్తో పేమెంట్ ఇవ్వడంలో కానీ, డిజేబిలిటీకి 3,000 నుంచి 6,000 చేయడం కానీ, ఎవరైతే మెడికల్ పెన్షన్స్ వాళ్ళకి 5,000 నుంచి 10,000 చేయడం కానీ, మంచానికి పరిమితమైనటువంటి యాక్సిడెంట్ విక్టిమ్స్ కానీ పెరాలసిస్ పేషెంట్స్ కానీ వాళ్ళకి 5,000 నుంచి 15,000 చేయడం కానీ ఈరోజు చూచా తప్పకుండా మొదటి సంతకంలోనే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభావ కానీ, గ్యాస్ సిలిండర్స్ ఇస్తామని చెప్పాము, దీపం 2 అది కూడా ఇవ్వడం జరిగింది. రేపు ఆగస్టు 15వ తారీఖున స్త్రీ శక్తి కూడా ఇవ్వడం జరుగుతుంది. గడిచిన సంవత్సర కాలంలో అటు అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళు కింద తీసుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మన కూటమి ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం మీద గడిచిన సంవత్సర కాలంలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో కానీ, వెళ్ళిపోయినటువంటి పెట్టుబడులను మళ్ళీ పిలిపించి మాట్లాడి తీసుకురావడంలో కానీ, గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి కలవరచడం కానీ, స్కూల్స్ని బాగు చేయడంలో కానీ, స్కూల్స్ తాలూకు అభ్యున్నతికి పిల్లల అభ్యున్నతికి ఏ రకంగా చేయాలన్నా కానీ ఇవన్నీ సంవత్సర కాలంలో చేయడం జరిగింది. పాలసీస్ సుమారు 15 పాలసీస్ ఈరోజు ఇండస్ట్రీ పాలసీస్ ఏ రాష్ట్రానికి లేవు. ప్రతి పాజిబిలిటీ ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ పాజిబిలిటీ ఉన్న ప్రతి అంశం మీద కూడా ఈరోజు ఒక పాలసీ గైడ్లైన్స్ రిలీజ్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించడం చేయడం జరుగుతుంది ప్రభుత్వం. ఈరోజు ఇంత ఆలోచనతో, ఒక మంచి ఆలోచనతో, ఒక ప్రజలకి మేలు చేయాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కోల్పోయిందో అది మళ్ళీ నిర్మాణించాలి, యువతకి భవిష్యత్తు కల్పించాలి, యువత ఈరోజు ఇక్కడ చదువుకున్న విద్యార్థికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే దాని మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక 20 lakhs జాబ్స్ అని ఒక క్యాబినెట్లో ఒక 6 మంత్రులకి ఒక సబ్ కమిటీ ఫామ్ చేసి నిత్యం ఒక నెల రోజుల్లో ఒకసారి రివ్యూ చేసుకొని ఈరోజు ముందుకెళ్తున్నట్టు తరుణం ఈరోజు. సో ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాలంటే ప్రభుత్వం చాలా సింపుల్గా ఈరోజు అన్నదాత సుఖీభావ ప్రోగ్రాం ఉంది. చాలా సింపుల్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పొలంలో పెట్టి రైతులందరినీ కూర్చోబెట్టి వాళ్ళతో మంచి చెడు మాట్లాడుకొని ఈరోజు అన్నదాత సుఖీభావ చాలా సునాయాసంగా హ్యాపీగా రైతులు. తిరుపతిలోని జీవకోన ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఫారెస్ట్ శాఖ సహకారంతో పోలీస్ అవుట్పోస్ట్ని ప్రారంభించారు.
జీవకోణంలో ఇప్పటికే 160 సీసీ కెమెరాలను 6 డివిజన్లలో ఏర్పాటు చేశామని, డ్రోన్ కెమెరాలు, బీట్ పహారా ద్వారా గంజాయి సేవించేవారు, విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. మనం జీవకోనలో పోలీస్ అవుట్ పోస్ట్ ప్రారంభించడం జరిగింది. దీంట్లో ఇది అవుట్ పోస్ట్ మనం ఓపెన్ చేయడానికి ప్రధానంగా మన ఎమ్మెల్యే గారి చొరవ, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఈ జీవకోనలో ఒక పోలీస్ అవుట్ పోస్ట్. తెనాలి నియోజకవర్గ పర్యటన ముగించుకొని మంత్రి పెమ్మసాని కాన్వాయ్లో వెళ్తుండగా రోడ్డు పక్కనే అచేతనంగా పడి ఉన్న వృద్ధుడిని గుర్తించారు. వెంటనే కారు దిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వృద్ధుడిని వద్దకు వెళ్లి స్థానికుల ద్వారా వివరాలు తెలుసుకున్నారు. తన కాన్వాయ్లోని వాహనంలో ఆ వృద్ధుడిని స్వయంగా ఎక్కించి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అన్న ఇద్దరు లోపలికి ఎక్కండి. అక్కడ గుంటూరు జనరల్ హాస్పిటల్ నాగర్ కర్నూలు జిల్లాలోని వెల్దండ సమీపంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువ గండిపడడంతో పంట పొలాలు నీట మునిగాయి. గత ఏడాది కాలంలో కేవలం వెల్దండ మండల పరిధిలోనే ప్రధాన కాలువ గండిపడడం ఇది 5వసారి అని, దీంతో ప్రతిసారి కాలువకు ఆనుకొని ఉన్న పంటలు నీట మునిగి తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లా శర్వవరంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సోయం శ్రీ సౌమ్య కిడ్నాప్ కేసులో 5గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ సాయి ప్రశాంత్ తెలిపారు. ఈ నెల 7న జరిగిన కిడ్నాప్ ఘటనలో నిందితులకు పాతకోట గ్రామ సమీపంలో పట్టుకున్నామని డీఎస్పీ తెలిపారు. మనకి ఈ నెల 7వ తారీఖున ఆగస్టు 7వ తారీఖున దేవిపట్నం మండలం సర్పవరం గ్రామ సచివాలయంలో జరిగిన అబ్డక్షన్ కేసు, ఒక మహిళని ఏదైతే అపహరణకు గురి చేశారో, సో ఆ వీడియో బయటకు రావడం జరిగింది. ఒక ఇన్నోవా కారులో కొంతమంది దుండగులు వచ్చి ఒక వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తుంది ఈమె అక్కడ, సో ఆమెను తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో ఆ తీసుకెళ్తున్న టైంలో అక్కడ సాటి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఆ టైంలో కూడా వీళ్ళు బెదిరించి ఆమెను పట్టుకుని వెళ్ళిపోయారు. అయితే ఈ కేసుకి సంబంధించి ఇది చాలా వైరల్ అయింది, సొసైటీలో కూడా చాలా కన్సర్న్ రైజ్ చేసిన కేసు ఇది. సో ఇది 7వ తారీఖున కేసు నమోదైన తర్వాత ఇమీడియట్గా మా దృష్టికి వచ్చింది. మా దృష్టికి రాగానే మల్టిపుల్ టీమ్స్ పెట్టడం జరిగింది. మన ఎస్హెచ్ఓ దేవిపట్నం అండ్ సిఏ రంపచోడవరం అండ్ అదర్ సిఏస్ కూడా మారేడుమిల్లి అడ్డతీగలు అందరి తలకు ఎఫర్ట్స్ తీసుకొని మనం రకరకాల టీమ్స్ని పెట్టి, సో బేసిక్గా తీసుకోవాల్సిన స్టాండర్డ్ ప్రోటోకాల్స్ అన్ని కూడా తీసుకొని చెక్ పోస్ట్ అలర్ట్ చేయడం అయితేనేమి, పక్క డిస్ట్రిక్ట్కి చెప్పడం అయితేనేమి, సీసీటీవీలు ఎగ్జామిన్ చేయడం అయితేనేమి, మొత్తం అన్ని కూడా చేయడం. సో ఇది 7వ తారీఖున జరిగిన తర్వాత ఈ రోజు 10వ తారీఖు ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకి మనం ఎవరైతే ఈమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారో, అపహరణ చేశారో, సో వాళ్ళని మనం పట్టుకోవడం జరిగింది. సో ఈ ఎంటైర్ క్రమంలో ఈ అఫెన్స్, ఈ క్రైమ్ చేయడం వెనకాల ఉన్న మెయిన్ మోటో ఏంటి అంటే, సో ఇక్కడ మనకి ఎవరైతే
కసింకోట అనిల్ కుమార్ అని చెప్పేసి ఈ కుర్రాడు ఉన్నాడు. ఈ కుర్రాడు ఈ అమ్మాయిని ఇష్టపడి, ఆ అమ్మాయిని ఇష్టపడిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఎలా అయినా సరే, ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, బలవంతంగానే పెళ్లి చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ అమ్మాయిని అబ్డక్షన్, కిడ్నాప్ చేయడం జరిగింది. సో అది ఈ కుర్రాడు తలకు మెయిన్ మోటివ్, ఎందుకు తీసుకెళ్లారంటే. అయితే ఈ కుర్రాడితో పాటు ఇంకొక 4 కుర్రవాళ్ళు, అంటే మొత్తం 5 ఒక ఇన్నోవా కార్లో వచ్చి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళారు. ఇది నెల్లూరు ఆర్ఎన్ఆర్ జూనియర్ కాలేజ్ హాస్టల్లో హేమశ్రీ అనే విద్యార్థిని ఉరివేసుకొని మృతి చెందింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. తమ కుమార్తెను కళాశాల యజమాని హత్య చేసిందని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తూ కళాశాల వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. Drink and allow this is not the way to talk. This is not allowed the way to talk. This is not allowed the way to talk. You respect and take respect. We also employees in some other private companies. Okay, we are not a slaves or we are not a laborers. Okay. సంపేసిన అప్పటినే ఎప్పుడు ఎస్కేప్ అయిపోయినారు. హరిబాబు సార్ ఒక అన్నాడు, ఆయన స్పాన్సర్ చేయండి, ఆయన పదే మా ఇంటికి 4-5 సార్లు వచ్చి వాళ్ళు మేనమావులు అట్లీస్ట్ ఈ కాలేజీ నమ్మకం అనేసి ఈ కాలేజీ చేస్తే ఈ కాలేజీ వాళ్ళు నా బిడ్డలు బట్టలు పెట్టుకోలేదు, బట్టలు పెట్టుకోలేదు. నేనేం చేసేది? అయ్యో 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 ఫోన్లు చేస్తే మన తిరిగి ఏం మేడం మా బిడ్డకి క్రిటికల్ ఫోన్ కట్. అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాత్రి కురిసిన వర్షానికి వాగులు పొంగుతున్నాయి. పెన్నా నది వరద ఉధృతికి బుగ్గా వద్ద తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. దీంతో తాడిపత్రి నంద్యాల మార్గంలో 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఆవుల తిప్పాయిపల్లి సమీపంలో వంక ఉధృతంగా ప్రవహిస్తుంది. వాగు దాటడానికి జీపు డ్రైవర్ ప్రయత్నించగా వాహనం నీటిలో కొట్టుకుపోయింది. డ్రైవర్ కిందికి దూకి తన ప్రాణాలను కాపాడుకున్నాడు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ ముంపు ప్రాంతాలను సందర్శించిన సీఎం, డ్రైనేజ్ వ్యవస్థపై అధికారులకు పలు సూచనలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి. అమీనాబాద్ ప్రాంతాల్లో ఉగ్రరూపం దాల్చిన సముద్రం, భారీ అలల తాకిడితో ఇబ్బంది పడుతున్న వాహనదారులు. P4 కార్యక్రమం ద్వారా ఏపీ అభివృద్ధి దిశగా పయనిస్తుంది. పేదల ఆర్థిక అభ్యున్నతికి సీఎం కృషి చేస్తున్నారన్న మంత్రి కొండపల్లి. తిరుపతిలోని జీవకోన ప్రాంతంలో పోలీస్ అవుట్పోస్ట్ ఏర్పాటు, అసాంఘిక కార్యక్రమాలు అరికట్టేందుకేనన్న ఎస్పీ హర్షవర్ధన్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ.